నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం ఒక ఊహించని మలుపు తిరిగింది. ప్రభుత్వం వచ్చాక అంతా సజావుగా సాగిపోతోందని భావిస్తున్న టైంలో గాంధీ భవన్ వేదికగా జరిగిన ఒకే ఒక్క జూమ్ మీటింగ్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో తీరని ప్రకంపనలు సృష్టిస్తోంది. అదేంటంటే, రేపు ఎన్నికల్లో ఓడిపోతే నాకైతే ఎలాంటి సంబంధం లేదు, మీ వల్లే తెలంగాణలో ఏకంగా 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా తన సొంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలపై ఊహించని రీతిలో ఫైర్ అయ్యారట. ఇన్నాళ్లు పాలనాపరంగా ఏమైనా సమస్యలు వస్తే అధికారులపై నెట్టేసే పరిస్థితి ఉండేదని ప్రతిపక్షాలు విమర్శించేవి. కానీ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపైనే రేవంత్ రెడ్డి ఈ విధంగా తప్పును తోసేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఆ జూమ్ మీటింగ్ లో ఏం జరిగింది? ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏమన్నారు? రేవంత్ రెడ్డి ఎందుకు అంత సీరియస్ అయ్యారు? దీని వెనక ఉన్న అసలు పొలిటికల్ డ్రామా ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే, ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఓ స్పెషల్ జూమ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్లతో పాటు మంత్రులు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. సభ అజెండా ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియ, అంటే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం. అయితే ఈ మీటింగ్ ప్రారంభంలోనే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక బాంబు పేల్చారు. తెలంగాణలో ఏకంగా 21% ఓట్లు, అంటే దాదాపు 73 లక్షల ఓట్లు తొలగించారని, మరో 64 లక్షల ఓట్లలో రకరకాల తప్పులు, మార్పులు గుర్తించారని ఎలక్షన్ కమిషన్ లెక్కల ఆధారంగా టీపీసీసీ ముందు పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే ఇంత భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోవడం ఏంటని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే 1,30,00,000 ఓట్లు ప్రమాదంలో పడ్డాయని ఆమె హెచ్చరించేసరికి అందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి. ఈ విషయాలు వినగానే రేవంత్ రెడ్డికి ఎక్కడా లేని కోపం వచ్చిందట. మీటింగ్ లోనే తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోకుండా వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. మీ అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే ఈ రోజు 73 లక్షల ఓట్లు పోయే పరిస్థితి వచ్చింది. ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల వరకు ఎవరూ క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయడం లేదు. రేపు వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే మాత్రం నాకెలాంటి సంబంధం లేదు, ఆ తప్పు పూర్తిగా మీదే అవుతుంది అని తెగేసి చెప్పేశారట. అంతేకాదు, హైదరాబాద్ లో కూర్చొని సమీక్షలు చేస్తామంటే కుదరదు, జిల్లాలకు వెళ్ళండి, ఇన్ఛార్జ్ మంత్రులు తక్షణమే తమ జిల్లాలకు వెళ్లి అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సమీక్షలు జరపాలని, రాబోయే 4 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితాను సరిదిద్దాలని చాలా ఘాటుగానే చొరకలంటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఏ చిన్న విమర్శ వచ్చినా అధికారుల నిర్లక్ష్యమే కారణమనో, లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను నెట్టేస్తూ వచ్చారనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు తొలిసారిగా సొంత పార్టీ నేతలపై, కేబినెట్ మంత్రులపైనే రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఫైర్ అవ్వడం వెనక పెద్ద రాజకీయం ఉందంటున్నారు విశ్లేషకులు. సర్ ప్రక్రియ జరుగుతున్నన్ని రోజులు ప్రభుత్వం నుంచి లేదా పార్టీ అధ్యక్షుడి నుంచి సరైన దిశానిర్దేశం లేదనే అభిప్రాయం క్యాడర్లో ఉంది. బూత్ లెవెల్ ఏజెంట్లను నిలబెట్టడంలో, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించడంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఒక్కసారిగా 73 లక్షల ఓట్లు తొలగిపోయాయని తెలియగానే ఆ నిందంతా తనపై పడకుండా ముందే మంత్రులు, ఎమ్మెల్యేలపై తోసేసి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే గుసగుసలు గాంధీభవన్లోనే మొదలయ్యాయి. అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇది బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం సొంత పార్టీ నేతల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శించడం ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 73 లక్షల ఓట్లు అంటే తెలంగాణలోని మొత్తం ఓటర్లలో దాదాపు 5వ వంతు, అంటే 21%. ఒకవేళ నిజంగానే ఇన్నోట్లు తొలగిపోతే అది ఏ రాజకీయ పార్టీకైనా కోలుకోలేని దెబ్బ. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా జనరల్ ఎలక్షన్లలో ఇది చాలా పెద్ద మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్కు అలవాటు పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు నిజంగానే 4 రోజులు గ్రౌండ్ లెవెల్కి వెళ్లి ఓటర్ల జాబితాను వెరిఫై చేస్తారా? తొలగించిన 73 లక్షల ఓట్లలో అర్హులైన వారి ఓట్లను మళ్లీ చేర్పించగలుగుతారా? లేక రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లే రేపేవైనా ఎన్నికల్లో తేడా వస్తే ఈ నేతలందరిపై వేటు వేసేందుకు రేవంత్ ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో ఈ సర్ ప్రక్రియ పెద్ద తుఫాను రేపుతోంది. ఫైనల్ గా చూస్తే రేవంత్ రెడ్డి తన విమర్శలతో నేతలను పరుగులు తీయిస్తారో, లేక ఈ వైఫల్యాన్ని మంత్రుల ఖాతాలో వేసి తెలివిగా తప్పించుకుంటారో రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
ఒకవేళ మీ నియోజకవర్గంలో కూడా ఓట్లు చెక్ చేసుకుంటున్నారా? ఓటర్ల జాబితా నుంచి ఓట్లు మాయమవుతున్నాయన్న ఈ 73 లక్షల ఓట్ల వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి మంత్రులపై చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.